అందరికీ నమస్తే. ఇక జిగెల్ లైన్ వచ్చిందంటే జిగెల్ జిగెల్ ఆర్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగెల్ లైన్ ఆర్తలు చూసేదే గాని ముందుగా హెడ్లైన్స్. కలిసిన పాత దోస్తులు ఈ వీడియో చూసి మస్తు మురుస్తున్నారు మళ్ళా ప్రజలు. వెనక ముందు ఆలోచన చేయకుండా లగ్గం చేసుకుంటే డేంజరు. అక్క ప్లానింగ్ తోని చేసింది మళ్ళా పక్క మర్డరు. సర్కార్ బడిలా సల్లగా టీచర్ అమ్మా ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు గిదెం లెక్కమ్మా అని. ఆర్టీసీ ఉద్యోగులకు సల్లటి వార్త, పెంచిర్రు మళ్ళా డిఏల వాటా. తెలంగాణ రాష్ట్రం రాకముందు గాలు ఉప్పు ఎగ్గీలు నిప్పు లెక్క ఉండేటోళ్ళు. బస్తీమే సవాల్ అన్నట్టు ఇద్దరు ఒకటే జాగలా పోటీ చేసి రా చూసుకుందాం, ఇక నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకునేటోళ్ళు. గటు పెద్దల సభ అయినా గిటు శాసనసభ అయినా గాళ్ళు మాట్లాడుతుంటే చూసేటోళ్ళు అట్లనే నోరు తెరవాల్సిందే. మరి గసంటి లీడర్లు సానా ఏండ్లకు గెలిస్తే ఎట్లుంటది అంటే ఇగో గిట్లుంటది. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ సారు కరీంనగర్ జిల్లాల జగిత్యాల జీవన్ రెడ్డి సారును కలిసి మంచి చెడ్డ అరుచుకొని ఇక జల్దిన్నే కేసీఆర్ సార్ను కలుస్తాడు అని అన్నడోలేదో మొత్తం మీద అయితే గీ అల్లా జీవన్ రెడ్డి సారు కేసీఆర్ సార్ దగ్గరకు అయ్యిండు. జగిత్యాల జిల్లా కారు పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు జీవన్ రెడ్డి సారు ఇంటికి పోయి గిట్ల కారు ఎక్కించుకొని మొత్తం మీద అయితే ఫామ్ హౌస్కి పోయి కేసీఆర్ సార్ను కలిసిండు. ఇక ఇంకేమున్నది, కేసీఆర్ సార్ను కలుసుడుతోని ఇద్దరు పాత దోస్తులు ఒకరినొకరు చూసుకొని మస్తు మురిసిండ్రు. గిట్లా కలుసుకున్నాక అటెనక కూర్చొని బువ్వ తిన్నారు. ఇక మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. జల్దీనే పెద్ద బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సారు చేతుల మీదుగా గులాబీ జెండా కప్పుకుంటాడట. ఇక సారు గులాబీ పార్టీలో షేరిక్ అవుతున్నాడు అని చెప్పి చాలా మంది లీడర్లు మస్తు బాధపడ్డారు. జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే, చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడు ఆయన, నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ అయితే 40 ఏళ్ళు షెయ్యి పార్టీలో పని చేసిండు. గాయన గులాబీ పార్టీకి పోతుంటే షెయ్యి పార్టీ పెద్ద మనుషులు జర సోయి తెచ్చుకొని ఆలోచన చేసి ఉంటే బాగుంటుండే అని చెప్పి అన్నాడు. ఇక షెయ్యి పార్టీ తెలంగాణ పెద్ద మనిషి అయితే జీవన్ రెడ్డి సార్కు ఏం తక్కువ చేసినాం మేము, ఆయనకి ఇప్పుడు పార్టీ వదిలిపోవాల్సిన అక్కరేమొచ్చింది అని చెప్పి గిట్లా అరుచుకున్నాడు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో లభించినటువంటి అవకాశాలు 14 మార్లు బీఫామ్ తీసుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని ఉన్న పరిస్థితులు బట్టి మెదులుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు పోవాలి అంటే పోయే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యతంగా శాసనసభ్యులు ఎన్నుకుంటే నాయకుడు ఆయన. జీవన్ రెడ్డి గారు ఎవరు, ఆయన పోవాలి మార్పు రావాలి అనే దానికి ఇవాళ మార్పు వచ్చింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించినారు. ఇలా పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు ఎన్నో మార్లు ఇదే గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్లో జరిగిన అవినీతి మీద, ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మాట్లాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన విమర్శలకి
సమాధానం ఇస్తే బాగుంటుంది. విన్నారు కదా, మహేష్ కుమార్ గౌడ్ సారు మంచిగానే అరుచుకోవచ్చే. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ అయితే నేను పువ్వు పార్టీలో షేరిక గమ్మని చెప్పినా కానీ ఇక పెద్ద మనిషి ఏం ఆలోచన చేసుకున్నాడో ఏమో కానీ గులాబీ పార్టీ తొవ్వ వచ్చిండు అని చెప్పి గిట్లా అన్నాడు. జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించిన పెద్దలతోటి జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో, ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే కోర్స్ పర్సనలీ వెరీ నాకు ఆప్తులే, కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అదర్ సైడ్ ఉంటారు ఆయన ఫస్ట్ నుంచి నాకు ఉన్న అవగాహన బట్టి. విన్నారు కదా, మొత్తం మీద అయితే పువ్వు పట్టి తొవ్వదొక్కలేడు జీవన్ రెడ్డి సారు. ఇక గులాబీ మంచిగా నాకు అండ దండ అనుకున్నాడేమో, అందుకే కేసీఆర్ సార్ను కలిసిండు. చూడాలి మళ్ళా ఎన్నడు గులాబీ పార్టీ జెండా మెడలేసుకుంటాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని మనం పంతులకు ఎప్పటి సందో మస్తు మర్యాద ఇస్తాం. ఇక పంతులు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఎన్నో కిలోమీటర్లు నడిచి ఇక తిన్నా తినకపోయినా పిల్లలకు చక్కగా చదువు చెప్పేటోళ్ళు అప్పట్లో ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడెక్కడిది, లచ్చలు సర్కార్ జీతం తీసుకుంటున్నా చదివేమో గంగల, టీచర్ ఏమో ముంగల అన్నట్టున్నది. చూసిరు కదా, రాజకుమారి లెక్క కుర్చీలో కూర్చొని చెవుల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ముంగలామతోని ముచ్చట పెట్టవచ్చే. పాపం చిన్న పిల్లగాడు పక్క పొంటి గట్ల గాలి ఊపవచ్చే. ఇక గాలికి మంచిగా రాక్షస ఆనందం పొందుకుంటా ఇక అంతేకాదు కుర్చీలకెళ్ళి కాలు పక్కకు దిగకుండా చిన్న పనులు కూడా చిన్న పూరానికే చెప్పవచ్చే. చూసిరు కదా, ఆయనతో మేడం తిట్టగల కొట్టగల అని భయానికి చెప్పిన పని చేయవచ్చే. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి గింతకి ఇది ఏడయ్యిందంటే మధ్యప్రదేశ్లో ఓ సర్కారు బడిలో అయ్యింది. సర్కారు బడిలో చక్కగా చదువు చెప్పాలి కానీ గిట్ల పిల్లలను సతాయించుడు ఏంది అని చెప్పి మొత్తం మీద సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సర్కారు దవాఖానల సౌలతులు పెంచిన, పేషెంట్లకు మంచి వైద్యం అందించిన గది అస్సలు పని కాదు. ఇక మొట్టమొదలు గాళ్లకు రోగం ఎట్లొస్తున్నది, అసలు రోగానికి కారణం ఏందో తెలుసుకోవాలి. గప్పుడే సర్కారు కరెక్ట్ చేసినట్టు. ఇప్పుడంటే సగానికి సగం రోగాలు తిన్నాక చెమట తీయనందుకే వస్తున్నాయి. గందుకే మన దవాఖాన్ల మంత్రి ఇక ఎవ్వరు దవాఖాన్లకు రావద్దని గీ పని ముంగలేసుకున్నాడు. దావకన్ల మంత్రి అంటే దావకన్ల మంత్రి మొన్న కేబీఆర్ పార్కులా ఎక్సర్సైజ్ చేసుకుంటా అందరినీ ఆశ్చర్యపరిచిండు. అందరం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి సమాజానికి చెప్పిండు. గీయల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలు షురు చేసిండు. మళ్ళా ఇక గచ్చిబౌలి స్టేడియంలా గిట్లా దావకన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, అట్లనే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు యోగా చేసుకుంటా యోగా సెషన్ను ప్రారంభం చేసిరు. మళ్ళా చూసిరు కదా, యోగా జబర్దస్త్ చేయబట్టే. అందుకే మళ్ళా ఏజ్ పెరుగుతున్నా ఇంకా చిన్నపిల్లల తీరు మస్తు గట్టిగా ఉన్నారు మన మంత్రులు. మొత్తం మీద అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. కూరగాయల సంతల ఎవ్వరి పని గాలకు ఎవ్వరి దంద గాలకన్నట్టు కవితక్క కేసీఆర్ సారు లెక్క పబ్లిక్ సేవ చేయాలని కొత్త పార్టీ పెడుతున్నది కదా. అయితే గా కొత్త పార్టీ ఎవ్వలో ఎనుకుండి నడిపిస్తున్నారని నాకు చిన్న డౌట్ కొడుతున్నదని
ఇక మైకుల ముంగల ఎంపీ ధర్మపురి అరవింద్ సారు అన్నాడు. ఇక ఇంకేమున్నది, అగ్గిల మీద గుగ్గిలం అన్నట్టు గిట్ల లొల్లితైతుంది. నిజామాబాద్ మాజీ ఎంపీకి ఇప్పుడున్న ఎంపీకి నడుమ ఖతర్నాక్ కొట్లాట అవుతున్నది. ఓ కవితక్క పార్టీ పెట్టబోతున్నది అని చెప్పి అందరికీ ఎరికే కదా. గా ముచ్చట మీద మాట్లాడుకుంటా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు ఈ మాట అన్నాడు. నేను చూసిన కొత్త పార్టీలో జాయిన్ అవుతారు, ఈయనతో అన్నా కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. నేను చూసిన ఆయన జాయిన్ అవుతారు, కడవని రెడీ అయినట్టుంది. రేవంత్ స్పాన్సర్ విన్నారు కదా, పార్టీ పెట్టింది, పార్టీని ఎవరు నడిపిస్తున్నారో తెలుసు, ఎవరు పైకమ్మిస్తున్నారో తెలుసు అని చెప్పి అనబట్టే. ఇక ఇంకేమున్నది, కవితక్క గీయాల గీ ముచ్చట మీద మాట్లాడుకుంటా ఎవరయ్యా ధర్మపురి అరవింద్, ఆయనను నిజామాబాద్ ప్రజలు సగం మంది గుర్తే పడతలేరు, ఆయన నా కోసం మాట్లాడతాడా అని చెప్పి గట్టిగానే అరుచుకున్నది. మళ్ళా అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు, మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. విన్నారు కదా, గిట్లున్నది మొత్తం మీద అయితే లొల్లే. ఇక రేపు పార్టీ పెట్టినాక అత్తగారైనా నిజామాబాద్కి వెళ్ళే పోటీ చేస్తా అని చెప్పి కుల్లం కుల్ల చెప్పింది మొన్ననే. మరి చూడాలే గప్పుడెంత మన జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా. ఇగో మొన్నవో ఇద్దరు ముగ్గురు జాంబిరెడ్డి సినిమా లెక్క రోడ్ల మీద నిలబడితే ఏమో అనుకున్నా కానీ గాళ్ళు జాంబి డ్రగ్ తీసుకున్నారని అస్సలు అనుకోలే. అయినా గసొంటి డ్రగ్లు ఏడికెళ్ళొస్తాయి, మన తానికి ఉట్టి పుణ్యానికి మంచిగున్న దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇక దేశమంతా ఏమో కానీ ఇప్పుడైతే మన పట్టణంలో డ్రగ్స్ లేకుండా చెయ్యాలని పోలీసులు గిట్లా రంగమెక్కిర్రు. మత్తు ఇడువరా మనిషి లెక్క బతకరా అని చెప్పి దినాము చెప్తున్నా కానీ కొందరైతే అస్సలు ఇంటలేరు. మళ్ళా పట్నంలో కొంతమంది రౌడీలకు టెస్టులు చేస్తే గంజాయి పాజిటివ్ వచ్చింది. అరే గిదెక్కడి కథ, గింతమందికి పాజిటివ్ వచ్చుడు ఏంది అని చెప్పి పోలీసులే మస్తు పరిశాన్ అయ్యారు. మళ్ళా ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఒక దిక్కు పోలీసులు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో గిట్లా తమ్ములాడుతున్న లాభమే లేదు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్ వెరీ స్టర్న్ ఆన్ వన్ థింగ్, అదేంటంటే సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్. సో అందరూ యూత్ అలాగే చూస్తున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్లీజ్ ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి. అలాగే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. Hi everyone, I'm your badminton player PV Sindhu. Our life is precious. Don't let drugs control it. Say no to drugs and yes to a bright future. Stay drug free. Stay amazing. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs. చూసిరు కదా, గిట్లా సినిమాలతో ఎప్పిపించిన చిన్నగా తీసి పడేసినట్టు మొత్తం మీద మత్తు పదార్థాలకే మస్తు ఉరుకుతున్నారు. ఇకనైనా మారితే బాగుండు అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు చాలా మంది లచ్చలు ఖర్చు పెట్టి సినిమాలో యాక్టింగ్ చేయనీకే యాక్టింగ్ స్కూల్కి పోతున్నారు, యాక్టింగ్ బగ్గనే నేర్చుకుంటున్నారు. మరి గాళ్ళు గన్నిగాను పైసలు ఖర్చు పెట్టిన యాక్టింగ్ బగ్గన నేర్చుకున్న చాలా మందికి బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తలేవు. కానీ ఓ అక్క ఎసంటి యాక్టింగ్ స్కూల్కి పోకుండా ఒక్కటే టేకులా జబర్దస్త్ యాక్టింగ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది. మరి ఎందుకో చూడుర్రి.
उन्होंने पहले हमारा मुंह दबाया, फिर उन्होंने बोला जो है हम दे दो नहीं तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। అరే రే గీ అక్కకు ఎంత బాధ వచ్చింది. అగో వల వల ఏడవబట్టే కదా. मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। అగో ఏమో చెప్పుకుంటే ఏడుస్తున్నది. పాపం గీ అక్కకు ఎంత బాధ వచ్చింది అని అనుకోగలరు. గీ అక్క చేసిన పని చూస్తే వారెవ్వా, ఆ అక్క ఈ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువనే అనిపిస్తుంది. మళ్ళా అవు ఆ అక్క ఏం చేసిందటరా, ఇక లవర్తోని కలిపి మొగడు నల్లగున్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే ₹1,00,000 ఇచ్చి సుపారీ గ్యాంగుతోని సూపర్గా కట్టుకున్న మొగన్నే లేపి పడేసింది. ఇక ఇంకేమున్నది, అటెనక ఏం తెలియనట్టు అమ్మో మా ఇంట్లోకి సుపారీ గ్యాంగ్ వచ్చింది, బంగారం ఎత్తుకొని పోయిర్రు, పైసలు ఎత్తుకొని పోయిర్రు, ఇక నన్ను కట్టేసిర్రు, నా మొగన్ని చంపేసిర్రు అని చెప్పి ఇక ఒకటే ఏడ్చుడు. ఇక చుట్టాలు గిట్టాలు అందరూ నమ్మిండ్రు. ఇక పోలీసులు వచ్చి చూస్తే ఎట్లున్న పైసలు గట్లనే ఉన్నాయి, ఎట్లున్న బంగారం గట్లనే ఉన్నాయి. అరే గిదెక్కడి కథ, ఆమె ఒక లెక్క చెప్తున్నది, ఈడ ఒక లెక్క ఉన్నది అనుకున్నారు. ఇక ఇంకేమున్నది, అనుమానం వచ్చి అక్కను విచారణ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఇక మరి గింతకి గిదేడయ్యిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో థార్ జిల్లాలో అయ్యింది. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. ఇగో నేనైతే అనంతగిరి హిల్స్కి అయితే వచ్చిన. గిడ గుట్టలు పుట్టలు మస్తుగున్నాయి. ఇగో ఇక మీరు కూడా వస్తే మనం అనంతగిరి హిల్స్లో చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్, టాటా. ఆగో గీ జిగలాడేంది, ఆర్తలు చెప్పకుండా మంచిగా వీడియోలు ఇస్తున్నది అంటారా? ఇప్పుడు నా లెక్కనే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ కూడా వీడియోలు చేస్తున్నాడు. మరి ఎందుకో చూద్దాం పాండి. దేశం మొత్తంలో ఎంతో మంది పబ్లిక్ గ్యాస్ తిప్పలు పడుతున్న యాల చేవల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు పరిగిలా ఓ భవానీ హోటల్కు పోయిండు. ఇయాడ బువ్వ తిన్నాడు. ఇక బువ్వ తిన్నాక ఇక ముచ్చట పెట్టిండు, మీకు గ్యాస్ వస్తున్నదా లేదా ఏం సంగతి అని చెప్పి అన్ని వివరంగా అడిగిండట. ఇక ఇంకేమున్నది, మేము గ్యాసే వాడతలేం సారు అని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. అగో గ్యాస్ వాడకుండా ఏం వాడుతున్నారు అని చెప్పి మొత్తం మీద గిట్లా వంట రూమ్లోకి వచ్చి ఏం వాడుతున్నారో చూసిండు. ఇక చూసినాక ఆడిపోయి చూస్తే ఏమున్నది, అన్నోళ్ళు బయోమాస్ గుళికలు వాడుతున్నారు. అంటే ఇక అచ్చం బొగ్గు తీరే. ఇక అవి వేసి మండిస్తే మంట వస్తుంది. ఇక గ్యాస్ కొంటే ఎక్కువ పైసలు అవుతాయి. అదే గీ బయోమాస్ గుళికలతోనైతే తక్కువ ధరలోనే వంట అయిపోతుంది అని చెప్పేటకల కల్లా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మస్తు షాక్ అయ్యిండు. మళ్ళా భవానీ మెస్ పరిగికి వచ్చిన దీని ఓనర్ ఇప్పుడు కిచెన్ లోపలికి వచ్చిన ఓనర్ అనుమతితోటే మోహన్ రెడ్డి మీరు ఎప్పటి వాడుతున్నారు? మోహన్ రెడ్డి వాడే పెలెట్స్ గివి 16 ఏళ్ళ సరే వాడుతున్నాడు. ఒంటిలో పొగలేదు చూడండి. అయితే అండ్ మంచిగా పెద్ద పెద్ద ఐటమ్స్ అవుతున్నాయి. అండ్ ఇది ఇప్పుడు ఎల్పిజి కంటే తక్కువ పడుతుంది నీకు 50% తక్కువ. మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు వాడారు? అందరు ఎల్పిజి ఎందుకు అంటారు? ఎల్పిజి ఉన్నప్పుడు కూడా నువ్వు ఇదే వాడుతున్నావు. అచ్చా దీనికి బ్లోవర్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ కొన్నవి స్టవ్? ఇది మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఉన్నారు సార్, వాళ్ళు బెంగళూరు నుంచి సప్లై చేసేది. ఇప్పుడు వాళ్ళు కావాలంటే ఎంత అవుతుంది? ఈ రోజుట్లో అప్పట్లో మాకు 10,000 డిపాజిట్ పెట్టుకుని కొత్త ఇచ్చింది. ఇప్పుడు 50,000-60,000 ఉండదు సార్. 50,000 ఒకటి. ఇప్పుడు డిమాండ్ చేస్తారు, ఇంత పెద్దది డిమాండ్ చేస్తారు అట్లా. These are biomass pellets. They are made from agriculture waste like straw, hays, sugarcane, bagasse, leaves, all agriculture waste. Now India produces about 500 million tons of agriculture waste every year, and out of it a lot is used for cattle fodder. Some of it is used plowed back into the fields, and some of it is on top of the fields as mulch. A small portion is also used for handicrafts, for making baskets and other items. And this is a biomass gasifier stove that the JKMR people run.
JKMR boys have all built here. They had built 2 models, and this, if you can see, there's a cyclone of fire inside. See, and what's burning is not directly the pellets. The pellets are gasified, and the gasified pellets is what's burning. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు పబ్లిక్కు పనికొచ్చే ముచ్చట ఒకటి బయట పెట్టిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం కలబడి నిలబడి కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇక నీళ్ళంటారా గప్పటికంటే గిప్పుడే నయ్యం. ఇక నిధులంటారా ఇక గిప్పులు అప్పులు బాగానే అయినాయి. ఆముదాన్ని కూడా బాగానే పెరిగింది. ఇక కొలువులైతే గా దేవునికి ఎరుక. గిదంతా జరసేపు పక్కకు పెడితే ఇప్పుడు సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు చల్లటి వార్త చెప్పింది. తెలంగాణ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గీయల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పిండు. గదేందంటారా, డిఏలు పెంచిండు మళ్ళా. గింతకు ముందు 50.7% డిఏ ఉంటే ఇప్పుడు దాన్ని 52.8%కు పెంచిండ్రు. అంటే 2.1% డిఏను పెంచిర్రు. ఇక గిట్ల పెంచుడుతోని సర్కారు మీద దగ్గర నెలకు 3 కోట్ల భారం పడుతుంది మళ్ళా. అయినా కానీ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే మాకు ముఖ్యము అని చెప్పి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు. కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో. ఒకటి, కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మెన్ కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. విన్నారు కదా, ఇక సారు ఈ మాట చెప్పుడుతోనే ఆర్టీసీ ఉద్యోగులందరూ ఫుల్ ఖుషి అయ్యిండ్రు. ఇక ఈ ముచ్చట ఎరికైనాక అందరూ ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మళ్ళా చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్ రాని వార్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.